రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ నాయకుడు కోదండరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీధర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటున్నారని, వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఒకే విధానమని కోదండరెడ్డి విమర్శించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి త్వరలో ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలు, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అధ్యక్షతన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు బాగా ఇబ్బందులు పడుతుంటే తాను తనతో పాటు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాష్ట్ర నాయకులందరూ, రాష్ట్రంలో ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ అందరూ కూడా కమిషనర్ అగ్రికల్చర్ ముందు 3-4 గంటలు మా నిరసన తెలిపి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. ఆ కాపీని చీఫ్ సెక్రటరీ గారికి పోయింది, ముఖ్యమంత్రి గారికి పోయింది. మేము చేసి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు కూడా క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలలో కూడా ధాన్య సేకరణ చాలా స్లోగా జరుగుతుంది. ఒకటి. రెండవది, ఎప్పుడు లేని విధంగా మామూలుగా వర్షాకాలం అయిన తర్వాత ఇట్లాంటి అకాల వర్షాలు రావడం, లేకపోతే తుఫాను సందర్భంగా వచ్చిన వర్షాలు, ఇవన్నీ రైతును అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సందర్భంలో 2 విషయాలు ఈ నియోజకవర్గానికి, జిల్లాకు సంబంధించిన నాయకులు ఏదులాబాదు ఎక్కడైతే పంటలు పండుతున్నాయో మేడ్చల్ కొన్ని ప్రాంతాలకు పోయినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ కనిపించింది ఏమిటంటే, సెంటర్కి వచ్చిన ధాన్యం తడిచిపోయింది, బయట ఉన్న ధాన్యం కూడా తడిచిపోయింది. వాళ్ళు కొనకపోవడం వల్ల, లేట్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా మొలకెత్తినాయి.